ఈ సీన్ లో మోహన్ బాబు గారు వచ్చేసి నాకన్నా గొప్ప శివభక్తుడు ఉన్నాడా అనేసి తను ఎవరో చూడడానికి వెళ్తాడు కదా. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. యాక్చువల్ గా తనకున్న గొప్ప శివభక్తుడు మూవీలో చూపించే విధంగా చూసుకుంటే గనక తిన్నడే, అదే మన మంచు విష్ణు గారు అన్నమాట. కానీ అతను కాకుండా ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, అదే మన డార్లింగ్ ప్రభాస్, ఐ మీన్ రుద్ర క్యారెక్టర్. ఈ రుద్ర క్యారెక్టర్ వచ్చేసి శివుడికి అపరపరమ భక్తుడు అన్నమాట. ఏ విధంగా అంటే ఎప్పుడైతే మన అక్షయ్ కుమార్ గారు అదే శివుడు పిలుస్తాడు కదా రుద్ర అని, అలా ఎందుకు పిలిచాడంటే ఎవరైతే తిన్నడు ఉంటాడో తిన్నడిని వచ్చేసి శివుడిని పూజింపేలా చేయడానికి శివుడు వచ్చేసి రుద్రాన్ని పిలుస్తాడు. ఇక్కడ రుద్ర వచ్చేసి మరెవరో కాదు, శివుడికి వాహనమైన నంది అన్నమాట. నంది క్యారెక్టర్ ని మన రుద్ర వచ్చేసి ప్లే చేశాడు. ఆయన దీంట్లో ఈ డైలాగ్ మీనింగ్ కూడా ఇదే అని చెప్పాలి, నాకన్నా గొప్ప శివభక్తుడు ఇంకెవరైనా ఉన్నారని అంటే నంది కన్నా అపరమైన శివభక్తుడు ఇంకెవరైనా ఉంటారా? మీరే చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చాలానే ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క సీన్ ని మీకు అర్థమయ్యే విధంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరి అవి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ వచ్చేసి మీకు వెంటనే వస్తాయి కాబట్టి. దెన్ స్టార్ట్ ద వీడియో. రుద్రా ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. ఇక్కడ ఎవరైతే చిన్న పిల్లోడు ఉంటాడు కదా, ఈ క్యారెక్టర్ వచ్చేసి మనకు తిన్నాడు అన్నమాట. తన చైల్డ్హుడ్ లోనే శివుణ్ణి పూజించేవాడు కాదు, దాన్ని రీప్రజెంట్ చేశారా ఇక్కడ చైల్డ్హుడ్ స్టోరీని కూడా చూపించారు. ఆ దేవుని విగ్రహంపై రాయిని కొట్టే సీన్ ని చూపించారు. అండ్ దీన్ని ఇలానే ఎందుకు చూపించారంటే తన క్యారెక్టరైజేషన్ ని మొత్తం డీటెయిల్ గా చూపించడానికి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి. అండ్ దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే చిన్న పిల్లాడు చెప్పే డబ్బింగ్ ఉంటుందో తెలుగు డబ్బింగ్, అది నాకు చాలా వల్గర్ గా అనిపించింది భయ్యా. ఎవరో ఇంగ్లీష్ పిల్లాడు వచ్చేసి తెలుగు మాట్లాడినట్టు, కొంచెం చూసుకొని తెలుగు వాళ్ళని పెడితే బాగుండేది. దాన్ని ప్లే చేస్తున్నా, మీరే వినండి. కట్ చేస్తే వాయులింగాన్ని తీసుకోవడానికి వేరే వేరే గుంపులకు చెందిన వాళ్ళైతే గొడవ పడడానికి ఈ గ్రామం వైపు వస్తున్నారంటారు కదా. అండ్ ఈ వాయులింగాన్ని కాపలాగా తిన్నడు ఉంటాడన్నమాట. కానీ నాకు ఇది ఇలా అనిపించింది, తిన్నడు వచ్చేసి శివుని పూజించాడు కదా, కానీ ఇక్కడ అదే వాయులింగానికి ఎందుకు రక్షకుడిగా పనిచేస్తున్నాడు? మరి ఇదంతా సైడ్ కి పెట్టండి. కట్ చేస్తే మళ్ళీ మోహన్ బాబు గారు వచ్చేసి ఈ వాయులింగం రహస్యాన్ని కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తానని అంటారు. అంటే ఇక్కడ ఇచ్చిన డీటెయిల్ ఏంటంటే వాయులింగానికి ఏదో ఒక శక్తి ఉండాలి, ఆ శక్తిని పొందడానికి వేరే వేరే గుంపులకు చెందిన వాళ్ళైతే పోటీ పడుతున్నారన్నమాట. దాన్ని రక్షించేలా రక్షకుడు వచ్చేసి తిన్నాడు, అది కూడా శివుణ్ణి పూజించని వాడు. ఇది ఎలా సెట్ అయిందో ఏంటో. మరి ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఉందని చెప్పాలి, అదేంటంటే ఎవరైతే హీరోయిన్ ఉంటారు కదా, అదే నెమలిరాని ఉంది కదా, నెమలిరాడు వచ్చేసి శివునికి అపరపరమ భక్తురాలు అనమాట. ఈ భక్తురాలు వచ్చేసి శివయ్యని పూజిస్తుంది. అండ్ మన తిన్నడికి చాలా అంటే చాలా భిన్నంగా ఉంటుందన్నమాట. ఎలాగంటే ఈ అమ్మాయి వచ్చేసి శివుని పూజిస్తే తిన్నడు మాత్రం శివుని పూజించాడు. కానీ వీళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు, కానీ వీళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు, మరి వీళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా కలిసిందనేది ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం ఈ సీన్ రిలేటెడ్ గా. ఇక్కడ తన వైఫ్ వచ్చేసి శివుని పూజించుమని చెప్తుంది, కానీ మనోడు పూజించాడు. అండ్ ఈ తిన్నడు వచ్చేసి తన ఊరికి రక్షకుడిగా పనిచేస్తాడు. ఆ ఊరి ప్రజలు వాళ్ళందరూ శివుని పూజించినందుకు తనను ఊరి నుంచి వెలివేస్తారు. ఇక తను కొండల్లో నదుల పక్కన బ్రతుకుతూ ఉంటాడన్నమాట. ఆ టైంలో రుద్ర వచ్చేసి ఏ మాయ ఏ మంత్రం చేస్తాడో కానీ శివుణ్ణి ఎంతలా ప్రేమిస్తాడంటే తిన్నడు శివునికి మాంసం పెట్టి తన భక్తిని చూపిస్తాడు. తనను రక్తాలు వచ్చేలా కొట్టినా సరే ఆ వాయులింగం దగ్గరికి వెళ్తాడు, అంతలా ప్రేమిస్తాడన్నమాట. అంతలా రుద్ర ఏ మాయ చేశాడు, అసలు రుద్ర ఎవరు అనే ఆలోచనకు అందరికీ వచ్చే ఉంటాయి. ఇక నేను ముందు చెప్పినట్టే రుద్ర వచ్చేసి ఎవరో కాదు, నంది అన్నమాట. నంది క్యారెక్టర్ ని ఇక్కడ మన డార్లింగ్ ప్రభాస్ గారు వచ్చేసి రీప్లే చేశారు. ఈ సీన్ చూసిన తర్వాత మీకు ఈ డౌట్ క్లారిఫై అయ్యే ఉండవచ్చు. అండ్ ఇక్కడ మోహన్ లాల్ క్యారెక్టర్ ని కూడా రివీల్ చేశారు, కానీ మోహన్ లాల్ క్యారెక్టర్ అంతా ఏమనిపించలేదు నాకైతే. షార్ట్ అండ్ స్వీట్ గా చూపించారు, ఇంకొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసి చూపించే ఉంటే బాగుండేది. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ ఎవరైతే అక్షయ్ కుమార్ గారు ఉంటారో, ఐ మీన్ శివుడు ఉంటాడు కదా, తన వాయిస్ తెలుగు డబ్బింగ్ చెప్పింది ఎవరో కానీ తనకు దండం పెట్టాలి. ఇంకొంచెం మూవీ వేరే వాళ్ళని కన్సల్ట్ అయ్యి కొంచెం గంభీరంగా చెప్పే వాయిస్ ని సెలెక్ట్ చేసి పెడితే బాగుండేది. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ వాయిస్ వచ్చేసి నాకు అంత ఏమనిపించలేదు. అండ్ పార్వతి క్యారెక్టర్ లో కాజల్ గారు అయితే హిట్ సెట్ అయ్యారు, బాగున్నారు, వాయిస్ కూడా సూపర్ గా సెట్ అయింది. కానీ అక్షయ్ కుమార్ గారిదే నాకు కొంచెం బాగా అనిపించలేదు. అండ్ మైండ్ బ్లోయింగ్ వచ్చేసి విఎఫ్ఎక్స్ వర్క్ భయ్యా. విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చేసి లాస్ట్ టైం రిలీజ్ చేసిన వీడియో కన్నా ద బెస్ట్ అంటే ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. నిజంగా మంచు విష్ణు అన్న అప్పట్లో విఎఫ్ఎక్స్ వర్క్ నడుస్తుంది అంటే ఏదో అనుకున్నా, అంతేగాని మరి ఇంత డెడికేషన్ పెట్టి వర్క్ చేపిస్తారని అనుకోలేదు. వీడియో ఫుటేజ్ ని చూసిన తర్వాత ఆ గ్రీనరీ ప్రో సినిమాటిక్ లెవెల్ లుక్ వచ్చింది భయ్యా.
ఇక్కడ కామెడియన్స్ గా సప్తగిరి అండ్ బ్రహ్మి గారిని పెట్టారన్నమాట. వీళ్ళ క్యారెక్టర్స్ ని ఎంతవరకు డిజైన్ చేశారు అండ్ వీళ్ళు ఎంతవరకు ఆడియన్స్ ని నవ్వింపగలరు అనేది నేను డైరెక్టర్ గా వదిలేస్తున్నా. నేనైతే దీంట్లో పర్టికులర్ గా వాళ్ళని ఏం అంత చూడలేదు, వాళ్ళు కూడా ఒకటే ఫ్రేమ్ లో ఉన్నారు కాబట్టి. ఈ మూవీని చూడడానికి భక్త కన్నప్ప టీం అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇచ్చేసింది. శివునికి వ్యతిరేకమైన తిన్నడు వచ్చేసి శివునికి భక్తుడిలా అయ్యాడు, తన కోసం ఎలా ట్రావెల్ చేశాడు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ పై ఈ మూవీ మనం చూడవచ్చు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, బట్ ఇప్పుడున్న జనరేషన్ లో కొంత టెక్నాలజీ యూజ్ చేసి ఏ విధంగా చూపెట్టారు అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. దీంట్లో అయితే మంచు విష్ణు అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే దింపారు. వాళ్ళ కోసమైనా మూవీ చూడాలి అని అనే వాళ్ళ కోసం ఈ ట్రైలర్ పక్కా నేను చెప్తున్నా వినండి. ఈ ట్రైలర్ చూసాక మన మంచు విష్ణు అన్న కోసమైనా ఈ మూవీ చూస్తామని అంటారు. అంతలా డెడికేషన్ పెట్టి వర్క్ చేపించారు, ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేస్తారు మనకందరికి. నా రీసెర్చ్ లో తెలిసింది ఇదే. ఇంకొంచెం మీకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంకొంచెం పాయింట్స్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పర్టికులర్గా వాటిపై నేను ఇంకొంచెం వీడియో అయితే చేస్తాను. దెన్ ఈ వీడియో ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలిసే ముందు ఈ వీడియోని లైక్ చేసుకొని పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ బాయ్ బాయ్.